ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అని దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్ల సహాయం చేసి మీ కృప బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 10వ వచనం. ఆయన కొండ లోయలలో నీటి బొగ్గలను పుట్టించను, అవి మన్యంలో పారును. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశం వాన వలె కురియను, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టునక మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. లెబానోను పర్వతం దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ ఏళ్ళు తన్నుదురు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన బలం చేత భూమిని సృష్టించును, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించును, తన ప్రజ్ఞ చేత ఆకాశము విశాలపరచును. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటి అన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియదా, నువ్వు వినలేదా, భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు అలేడు, ఆయన జ్ఞానము శోధించడం అసాధ్యము. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడూ ఉబ్బుచుండు నీటి ఊట వలన ఉండెదవు. చివరిగా ఒక మాట. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఆయన మీరే ప్రభువా సమస్తమును సృష్టించిన దేవుడే ఉన్నారు తండ్రి. మీ యందు ప్రభువా బుద్ధి జ్ఞానములు కలిగి ఉన్న దేవుడే ఉన్నారు ప్రభు. మీ యందు మీ భయభక్తులు కలిగి నాయన మీ ప్రేమ కృపలో బలపరచండి, స్థిరపరచండి. మీరే మాకు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.